గ్రహించలేనటువంటి కఠినమైనటువంటి మనోభావాన్ని క్రైస్తవత్వం పక్షంగా కలిగినవాడు. అయినప్పటికీ దేవుడు తన యొక్క కృపచేత తన వెలుగును నాలో కుమ్మరించి సరైనటువంటి సత్యాన్ని వెలుగును గ్రహించగలిగేటట్లుగా చేసి ఆయన సేవకు పనికి రాగలిగిన పాత్రగా నన్ను తీసుకొచ్చాడు. ఆ భారాన్ని నేను మీ అందరితో కూడా పంచుకోవాలని కోరుతున్నాను. అది నన్ను గురించినటువంటి ఉపోద్ఘాతం. దాని తర్వాత మీలో అందరూ కూడా 8 లేక 10వ తరగతి వరకు చదివిన వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. దానిలో ఎవరైనా మీరు చదువుకుని ఉంటే సోక్రటీస్ అనే అతని పేరు విన్నారా? సోక్రటీస్ అనే అతను ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఉన్న ఒక నగరం ఏథెన్స్, అక్కడ నుంచి వచ్చినవాడు కాదు, తత్వవేత్త అతను. ఇంగ్లీష్లో ఫిలాసఫర్ అంటారు. తత్వాన్ని అంటే జ్ఞానాన్ని ఒక వివాదాస్పదమైనటువంటి రీతిలో తీసుకొచ్చి తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మనుషులకు బోధిస్తూ ఈ జీవిత సత్యాన్ని మర్మాన్ని ప్రకటించేటువంటి తత్వాన్ని కలిగినటువంటి వాడు. అతను ఈ గ్రీక్ లేకపోతే ఏథెన్స్ అనేటువంటి పట్టణం గ్రీక్ అనేటువంటి దేశంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అది ఈ రెండు ఉన్నాయి. గ్రీస్ అనేటువంటి దేశం ఉంది, ఏథెన్స్ అనే పట్టణం కూడా ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా తత్వవేత్తలుగా పేరు పొందినటువంటి ఆ దేశం, ఆ ప్రాంతం కూడా. ఈ ప్రాంతంలో ఇప్పుడు నేను చదివినటువంటి భాగం 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. ఈ సోక్రటీసు 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాడు, పూర్వం ఉన్నటువంటి వాడు. అంటే ఆ ప్రాంతంలో అప్పటికే దైవ సంబంధమైనటువంటి విషయాల పక్షంగా ఆసక్తి కలిగి మనుషుని యొక్క జ్ఞానం ద్వారా దైవ సంబంధమైన విషయాలను వెతుకుతూ దేవుని విషయాలను తర్కించుచూ ఒక జ్ఞాన సంబంధమైనది మనుషులకు బోధిస్తున్నటువంటి ప్రాంతంగా అది పరిగణించబడింది. అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి ఈ పత్రిక రాసిన అతను మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఇది మాట్లాడాడో, నేను చదివిన భాగాన్ని మాట్లాడాడో అతని పేరు పౌలు. అతనిని అపోస్తలుడైన పౌలు అని కూడా అంటారు. అతడు యూదా మతస్థుడు. ఆ యూదా మతంలో నుంచి నిజమైన విధంగా దేవుడిని ఎరిగిన తరువాత ఆయా ప్రాంతాలకు అతను వెళుతున్న సందర్భంలో ఈ ప్రాంతం అంటే గ్రీసు దేశంలో ఉన్న ఏథెన్స్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అతడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ పలికినటువంటి మాటలు మనం చదివాం. అది అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 22వ వచనం నుంచి 31వ వచనం వరకు. అది ఏథెన్స్ అంటే ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఆ పట్టణం, అది గ్రీసు దేశానికి రాజధాని. ఆ ప్రాంతంలో 2000 సంవత్సరాల క్రితం యూదా మతంలో నుంచి నిజమైనటువంటి దేవుడిని తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి, అతని పేరు అపోస్తలుడైన పౌలు. అతడు ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు నిజమైనటువంటి దేవుడిని ఎరిగిన తరువాత దేవుని గురించినటువంటి మాటలు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతోటి నిజమైనటువంటి దేవుడు, రక్షకుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి అతను ప్రకటిస్తున్నాడు. ఈ వాక్యాలు దానికి ఆధారంగా పలకబడినటువంటి మాటలు. ఆ ప్రాంతం పేరు గ్రీసు దేశంలో ఉన్న ఏథెన్స్ పట్టణం. అది తత్వవేత్తలకు పేరు పొందినది ప్రపంచమంతటిలో కూడా. ఒక అతను మనం అందరం కూడా చదువుకున్నది హై స్కూల్ సమయంలో, అతని పేరు సోక్రటీస్. అతని ద్వారా ఇంకా అనేక మంది తత్వవేత్తలు అతని తర్వాత కూడా బయటకు వచ్చిన వాళ్ళు. అందుచేత వారు ఎల్లప్పుడూ కూడా కొత్త సిద్ధాంతాన్ని వినటానికి, దానిని గురించి తర్కించడానికి ఇష్టం కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అటువంటి వాళ్ళను ఉద్దేశించి పలకబడినటువంటి మాటలు కనుక దీంట్లో మనం 3 విషయాలు చూద్దాం. ఒకటి, ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఆ ఉద్దేశించి మాట్లాడిన వాళ్ళ యొక్క తలంపు లేకపోతే అనుభవము లేకపోతే జ్ఞానం ఎటువంటిది. దాని తర్వాత దానికి సమాధానంగా పౌలు పలకబడినటువంటి మాటలు. దాని తర్వాత ఆఖరిగా దేవుని వాక్యం ద్వారా మన అందరికీ సంబంధించినటువంటి రక్షణను గురించి పౌలు చివరి వచనాల్లో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది. అప్పుడు మనం చదివిన వాక్య భాగాన్ని మనం సరైన విధంగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, మళ్ళా బైబిల్ కలిగిన వాళ్ళు ఎవరెవరిని గురించి మాట్లాడుతున్నాడు అనేది నేను మొట్టమొదటిగా మీకు తెలియపరుస్తాను. 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి జాగ్రత్తగా. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండిటట్టు చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయిన.
కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమైన సంత వీధిలో తనను కలుసుకుని వారితో తర్కించుచు వచనం. 18వ వచనం. ఎపికూరీలలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుపోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకున్నది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరితోటి మాట్లాడుతున్నాడు అనే విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒక పట్టణం విగ్రహములతో నిండి ఉన్నది. అంటే ఒక విగ్రహం కాదు, విగ్రహములు, బహువచనం. తర్వాత 23వ వచనంలో కూడా, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడింది. ఒక దేవుడిని మాత్రమే కాకుండా అనేకమైన దేవతలను, దేవుడులని పిలువబడేటువంటి వారిని పూజించేటువంటి పట్టణంగా అది ఉంది. తర్వాత 17వ వచనంలో, కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమైన సంత వీధిలో తనను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చును. ఎందుకంటే వాళ్ళు తత్వవేత్తలు కనుక వారు అధికమైనటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని కలిగిన వారు. అందుచేత వారితో మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు వారు వాదనకు తీసుకొచ్చేవారు. పౌలు ఏం చెప్పి ఉంటాడు? మీరందరూ కూడా ఒక దేవుని చేత సృష్టించబడిన వారు, మనందరం కూడా ఆ పరలోకపు తండ్రికి సంతానము, ఆయన మనందరికీ రక్షణ కొరకు రక్షణ మార్గాన్ని ఒకరి ద్వారానే తెరిచి ఉంచాడు అనే విషయాన్ని తెలియజెప్తాడు. కానీ వాళ్ళు దానిని తర్కించేవారు. ఆ తర్కించేటువంటి వారిలో ఇంకా 2 తెగలను గురించి చూపించాడు అక్కడ. విగ్రహారాధికులు, అనేక విగ్రహాలను పూజించేవారు మాత్రమే కాకుండా ఇంకా 2 తరగతుల వారిని చూపించాడు. ఒకరు ఎపికూరీలు అనే ఒక తెగవారు, రెండవ తెగవారు స్తోయికులు, ఇంగ్లీష్లో స్టాయిక్స్ అంటారు. సో ఈ ఎపిక్యూరీలు అనేటువంటి ఒక తెగవారు, వారు ఒక రకమైనటువంటి జీవిత సత్యాన్ని అనుసరించి నడిచేటువంటి వారు. వారు ఏం చెప్తారంటే, మనుషుడు దేవుని చేత సృష్టించబడలేదు, ఈ లోకంలో ఉన్న మనందరం కూడా తినుచు త్రాగుచు మన ఇష్టం వచ్చిన రీతిలో జీవిస్తూ మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడున్నటువంటి ఈ ప్రాణానికి అంతం ఉంటుంది. ఇక దానికి ఎప్పుడు కూడా సరైనటువంటి తర్వాత, చనిపోయిన తర్వాత దానికి జీవం ఉండదు. జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో ఉంటున్న మనం తిని త్రాగి డబ్బు సంపాదించి శరీరానికి సుఖాన్ని, లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటన్నిటినీ కూడా చక్కగా అనుభవించిన తరువాత దాంట్లో అలా అనుభవించేటువంటి విషయంలో నైతికత అవసరం లేదు. అది నేను చెప్పట్లేదు, మీరు అలా చేయకండి. ఆ నైతికత అవసరం లేకుండా మనిషి తన ఇష్టం వచ్చినటువంటి రీతిలో అనైతికతలో కూడా జీవిస్తూ, డబ్బు సంపాదిస్తూ, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని సుఖపెట్టుతూ ఈ లోకంలో జీవించినంత కాలం కూడా జీవించి చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతనికి ఎటువంటి విధమైనటువంటి జవాబుదారీతనం ఎవరికి ఇవ్వవలసినటువంటి అవసరం ఉండదనేటువంటి భావన. ఎవరు వాళ్ళు? అలా మనలో చాలామంది నమ్మేవారుగా ఉంటారు. ఏమంటారంటే, ఈ లోకంలో నేను తిని త్రాగుతాను, నా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాను, పాపము పుణ్యం అనేటువంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి నా జీవితాన్ని నేను కలిగి ఉన్నటువంటి విధంగా ఈ లోకంలో ఉంటాను. అది నా జీవితము, నా ఇష్టం వచ్చిన రీతిలో నేను జీవించినప్పుడు ఎవరు నన్ను అడగవలసిన అవసరం లేదు అని చెప్తారు. అది తర్వాత నన్ను దేవుడు సృష్టించలేదని కూడా వారు నమ్ముతారు. దేవుడు నన్ను సృష్టించలేదు కనుక, నా జీవితం నా ఇష్టం కనుక, నేను జీవించిన తరువాత, చనిపోయిన తరువాత ఎవరికి నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు కనుక ఈ జీవితానికి నేను యజమానుడిని అనే విషయాన్ని నమ్ముతాడు. అలా నమ్మి తన ఇష్టం వచ్చిన రీతిలో అనైతికతతో, తర్వాత శరీరాన్ని సుఖపెట్టేటువంటి విధంగా, లోకాన్ని అనుభవించే రీతిలో అతడు జీవించి ఈ లోకాన్ని ముగించి వెళ్ళిపోతాడు. వాళ్ళు ఎపిక్యూరీలు. సో ఇప్పుడు నేను అనేక మందిని అనేక ప్రాంతాలలో దర్శిస్తున్నప్పుడు వారందరూ కూడా ఇదే ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు ఎక్కడైనా సరే నేను చనిపోయిన తరువాత నేను దేవుని చేత సృష్టించబడ్డాను అనేటువంటి విషయాన్ని ఫస్ట్గా తీసుకొస్తారు. ఎందుచేతనంటే, ఒకవేళ నేను దేవుని చేత కనుక సృష్టించబడినట్లయితే సృష్టికర్త అయినటువంటి దేవుడికి నా మీద అధికారం ఉంటుంది. ఎందుకంటే నేను నా అంతటగా ఈ లోకంలోనికి రాలేదు. నా తల్లిదండ్రుల కలయిక వలన నేను ఈ లోకంలో జన్మించాను. అంటే నా అంతటగా నేను జన్మించగలిగినటువంటి జీవం ఏ మనిషిలోనూ లేదు. ఎవరిలోనైనా ఉందా? కనుక నేను ఎవరి చేత అయినా సృష్టించబడాలి. ఆ సృష్టించబడినప్పుడు
నన్ను ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్తకు సృష్టించిన వస్తువు మీద అధికారం ఉంటుంది. అవునా కాదా? ఎవరైనా మీరు వ్యవసాయదారులైతే మీ పంటను మీ పొలంలో పండించినప్పుడు ఆ పంట యొక్క అధికారం ఎవరిది? అలాగే ఎవరైనా ఒక ఇంజనీరు ఒక వస్తువుని కనుక కనిపెట్టితే దాని యొక్క నిర్మాణం మీద ఉన్నటువంటి సర్వ హక్కులు అతనికి సంబంధించినవిగా ఉంటాయి. అలాగే ఏ వ్యక్తి అయినా సరే ఒక ప్రోడక్ట్ని అతను కనుక నిర్మించగలిగితే లేకపోతే చేయగలిగితే కనుగొనగలిగితే దాన్ని ఇంగ్లీష్లో పేటెంట్ రైట్స్ అంటారు. ఆ హక్కులు అతనికి చెందినవి. కనుక ప్రతి మనిషి ఈ లోకంలో పుట్టిన అందరూ కూడా ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే నన్ను ఎవరు సృష్టించలేదు కనుక ఎవరికి నా జీవితం మీద హక్కు లేదు కనుక ఈ లోకంలో నేను ఉంటాను, తింటాను, త్రాగుతాను, సంపాదిస్తాను, అనుభవిస్తాను, నా ఇష్టం వచ్చినట్లుగా జీవించి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అటువంటి విధమైనటువంటి తత్వజ్ఞానాన్ని కలిగిన వారు ఎపిక్యూరీలు. కానీ దానికి సమాధానంగా పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. 26 నుంచి 27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అది మొట్టమొదటిగా చెప్తున్నాడు. ఆయన ప్రతి జాతి నుండి ప్రతి జాతి ఒక మనుషుల నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించి, కనుక ఎవరు కూడా ఒక గ్రీసు దేశస్థుడు కానివ్వండి, మరి భారతదేశస్థుడు కానివ్వండి, లేక ఇంకొక దేశస్థుడు కానివ్వండి, అమెరికా దేశస్థుడు కానీ, ఎవరు కూడా వాళ్ళంతటిగా వాళ్ళు జీవం కలిగిన వారుగా లేరు, వాళ్ళంతటిగా వాళ్ళు ఈ లోకంలో జన్మించలేరు. ప్రతి మనుషుడు దేవుని చేత సృష్టించబడిన వాడు అనే విషయాన్ని వాళ్ళ గమనానికి తీసుకుని వస్తున్నాడు. నా అంతటిగా నేను జన్మించలేదు, మీలో కూడా మీ అంతటిగా మీరెవరు జన్మించలేరు. మీ అంతటిగా కనుక మీరు జన్మించగలిగినట్లయితే మీ అంతటిగా మీరు చనిపోయేటువంటి అధికారం కూడా మీకుంటున్నది. ఎవరు కూడా నేను నా టైంలో చనిపోతానని ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి జీవం మనకు కొంత సమయం వరకు దేవుని యొక్క కృప చేత అనుగ్రహించబడింది. అందుచేత ఎవరు కూడా ఏ మనుషుడు కూడా చెప్పలేడు నా అంతటగా నేను జీవించుతున్నాను, నా అంతటగా నేను చనిపోతాను అని, లేక నేను నా అంతటా నా ఇష్టం వచ్చిన సంవత్సరాలు జీవించగలను అని. అది కూడా ఎవరు చెప్పలేరు. అయితే దేవుని గురించి ఏమైనా రాయబడి ఉందంటే తనంతట తానుగా జీవము కలిగిన వాడు, తనంతట తానుగా జీవము కలిగిన వాడుగా ఉన్నాడు కనుక యోహాను సువార్త 5:26 వచనంలో ఉంది. తనంతట తానుగా జీవము కలిగిన వాడుగా ఉన్నాడు కనుక యేసు ప్రభువు కూడా చెప్పాడు ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెను. అది యోహాను సువార్త 1:4 వచనంలో. అలా చూచినప్పుడు తండ్రి కుమారులైనటువంటి దేవుడైన యెహోవా, ఆయన మన కొరకు పంపబడినటువంటి యేసుక్రీస్తు అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇద్దరు కూడా వాళ్ళంతటిగా వాళ్ళు జీవము కలిగిన వారుగా ఉన్నారు. ఆ జీవము ఆది అంతం లేనిది, అంటే దానికి బిగినింగ్ కానీ తర్వాత ఆఖరి కానీ లేదు. కానీ మనుషులంగా సృష్టించబడిన మనందరం కూడా ఆది అంతము కలిగి ఆ జీవము దేవుని చేత పొంది ఆ జీవం చేత నడిపించబడి ఒక దినమున శ్వాసను విడిచిపెట్టేవాడుగా మనిషి సృష్టించబడ్డాడు. ఎపిక్యూరీలు దానిని నమ్మరు కనుక వారి గమనానికి ఈ విషయాన్ని పౌలు తీసుకుని వస్తున్నాడు. దాని తరువాత వాళ్ళు చెప్పారు మేము చనిపోయిన తర్వాత మేము ఎవరికి లెక్క అవసరం లేదని. దానికి సమాధానంగా ఈ విషయాన్ని చెప్తున్నాడు. చూడండి 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేస్తున్నాడు. ఇప్పుడు ఎపిక్యూరీలు నేను చనిపోయిన తర్వాత ఎవరికి సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదని నమ్మేటువంటి వాళ్ళు, వాళ్ళకి దానికి సమాధానంగా పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నేను చనిపోయిన తర్వాత నేను నా సృష్టికర్త అయినటువంటి దేవునికి లెక్క అప్పచెప్పాలనే విషయాన్ని ఎలా తెలియపరుస్తున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి లేవడం ద్వారా ఈ ప్రాణము అనేటువంటిది, అంటే మనలో దేవుడు ఉంచినటువంటి ప్రాణం, దానికి లెక్క అప్పచెప్పవలసి ఉంటున్నది అనే విషయాన్ని ఆయన తీసుకొస్తున్నాడు. దానిని నేను నమ్మాలంటే అటువంటిది ఏదైనా అంతకుముందు జరిగి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, నేను చనిపోయిన తర్వాత నన్ను సృష్టించిన దేవునికి లెక్క అప్పచెప్పాలనే విషయం కనుక ఉంటే అది దానికి నిదర్శనంగా ఏదైనా ఉండాలి, గుర్తు. అప్పుడు మాత్రమే నేను నమ్మగలుగుతాను. అందరూ ఏమంటారంటే
ఎవరు చూచారు అంటే దేవుడు నిజంగా నా జీవితాన్ని గురించి లెక్క తీసుకుంటాడు అనేటువంటి విషయం అందరికీ ప్రశ్న. అందుచేత వాళ్ళు ఎపిక్యూరీలు నా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్లుగా చనిపోతాను అని చెప్తాడు. కనుక అంతటితోటి ఆ ప్రాణానికి లేక లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఉండదనేటువంటిది వాళ్ళు నమ్ముతారు. కానీ ఇతనేం చెప్తున్నాడంటే మనందరం కూడా ఒక దినమైన దేవుని ఎదుట తీర్పుకు నిలబడాలి, అంటే లెక్క అప్పచెప్పవలసినది. ఎందుకు నువ్వు ఈ లోకంలో జన్మించావు, ఏ విధంగా జీవించావు, ఎందుకు నీ సృష్టికర్త అయినటువంటి దేవుడిని విశ్వసించలేదు, ఆయనను తెలుసుకొనలేదు అని ఆయన ప్రశ్నించుతాడు. అలా ప్రశ్నించుతాడు అనేటువంటి దానికి నిదర్శనంగా చనిపోయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి మృతులలో నుంచి లేచాడు. అలా లేవడం ద్వారా మనందరం కూడా ఆ విధంగా చనిపోయిన తరువాత శరీరము నశించిపోతుంది, కానీ మనలో ఉన్నటువంటి ప్రాణము, ఆత్మ అనే రెండు విషయాలు ఉన్నాయి. అవి తర్వాత చూపిస్తాను మీకు. ఆ రెండు విషయాలు దేవుని ఎదుట తీర్పు తీసుకుని రాబడతాయి అనే విషయాన్ని వాళ్ళకి తెలియజెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల్లో నుంచి కనుక లేవనెత్తబడి ఉండకపోయినట్లయితే ఇప్పుడు ఈ సిద్ధాంతం అంతా కూడా అసలు మనం నమ్మవలసిన అవసరమే లేదు. క్రైస్తవత్వాన్ని దేవుడు చనిపోయిన తరువాత మనందరికీ కూడా లెక్క అప్పచెప్పవలసినటువంటి విషయాన్ని ధృవీకరించడానికి తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన మృతుల్లో నుంచి లేపి ఉన్నాడు. కనుక మన జీవితాలు దేవునికి జవాబుదారీగా ఉన్నాయి అనే విషయాన్ని మనకి గమనానికి తీసుకొస్తున్నాడు. కనుక ఎవరు కూడా నా జీవితము, నా ఇష్టము, నా ఇష్టం వచ్చినట్లుగా తింటాను, తాగుతాను, అనుభవిస్తాను, అనైతికతలో నైతికతలో నా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తానని చెప్పడానికి అవకాశమే లేదు. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు జీవించవచ్చు, మీకు స్వతంత్రం ఉంది. కానీ ఒక దినమున మన జీవితాలు, అందరి జీవితాలు కూడా ఆయన ఎదుట తీర్పులోనికి తీసుకుని రాబడతాయి. ఎందుకంటే ఆయన సృష్టికర్త. నా అంతటగా నేను రాలేదు, నా అంతటగా నేను చనిపోను. నా జీవితం యొక్క ఆది, మొదలు చివరు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన నన్ను ఈ లోకంలోనికి తీసుకుని వచ్చుటలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం మేరకు కనుక నేను జీవించకపోయినట్లయితే దానికి తగినటువంటి విలువ ఎంతో బహుమూల్యమైనది. అది తలుచుకుంటేనే భయంకరమైనటువంటిదిగా కనబడుతుంది. దాని గురించి నేను ఇప్పుడు చెప్పను. కానీ దానికి లెక్క అప్పచెప్పవలసినటువంటి తరుణం ఉన్నదనే విషయాన్ని మాత్రం మనందరం కూడా గుర్తించాలి. దానికి భిన్నంగా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆ విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా ఇది నా జీవితము, నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను, నేను దేనిని నమ్మను, ఈ ప్రాణంతో ఈ కట్టె ముగిసిన తరువాత ఇది అంతమైపోతుంది అనేటువంటిది ఎవరు నమ్మడానికి వీల్లేదు. అది ఎపిక్యూరియల్. తర్వాత రెండవది స్తోయికులు అనేటువంటి వారు. ఈ స్తోయికులు అనేటువంటి వాళ్ళు ఈ ఎపిక్యూరియలకు భిన్నమైన వాళ్ళు. ఎపిక్యూరియలు ఈ లోకాన్ని ఈ శరీరంతో అనుభవించి చక్కగా జీవించాలని, సుఖపడాలని కోరేటువంటి వారు. స్తోయికులు మనకు జ్ఞానం లభ్యమవడం ద్వారా, అంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా గ్రహించగలిగిన జ్ఞానం కలిగి ఉండడం ద్వారా ఏది మంచో ఏది చెడో తెలుసుకుని మనుషుని యొక్క శక్తి చేత చెడును విస్మరించి జ్ఞానంతో మంచిని స్వీకరించి శరీరాన్ని నెలకొట్టుకుంటూ జ్ఞానయుక్తంగా జ్ఞానం కలిగి నైతికతను, మంచిని పెంపొందించుకుంటూ వాళ్ళ జీవితంలో జీవించాలనేటువంటి దృక్పథం కలిగిన వారు. మళ్ళా చెప్తున్నాను చూడండి, శరీరాన్ని సుఖపెట్టడం కాకుండా జ్ఞానం కలిగి, దేవుని జ్ఞానం కాదు, జ్ఞానం కలిగి ఈ లోకంలో ఏది మంచో ఏది చెడో తెలుసుకొని మంచికి ఆధారంగా వాళ్ళ జీవితాలను కట్టుకోవాలని చూసేటువంటి ప్రయత్నం చేసేవారు. వారు ఎపిక్యూరియలు దీనికి భిన్నం. మీరు ఏదైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎవరు కూడా మనని ప్రశ్నించరు అనేటువంటి భావన కలిగిన వాళ్ళు. వీళ్ళు అలా కాదు. అంటే మంచి చెడు అనేటువంటి జ్ఞానం కలిగి వాళ్ళ కలిగిన జ్ఞానం చేత చెడును విస్మరిస్తూ మంచిని ఆకర్షించి దానిని కొనసాగించాలనేటువంటి భావన కలిగిన వాళ్ళు. ఇప్పుడున్నటువంటి మన సమాజంలో అలాంటి వాళ్ళు చాలామంది కనబడతారు. భక్తిపరులు, వాళ్ళు పాపం చేయడానికి ఇష్టపడరు, మంచి చేయాలనేటువంటి తపన కలిగిన వాళ్ళు. అందుచేత మరి చక్కగా ప్రతి దాంట్లో కూడా ఈ కామ, క్రోధ, మోహ, లోభం, ఇప్పుడు ఇందాక పాటలో పాడారు, వాటన్నిటి మీద కూడా జయం పొందడానికి ప్రయత్నం చేస్తూ సమాజంలో నీతిగా జీవిస్తున్నామనేటువంటి విధంగా జీవిస్తూ అందరి చేత గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళుగా ఉంటారు. డబ్బును కూడా ప్రేమించరు, అన్నిటిని విడిచిపెడడానికి ఇష్టపడతారు. మన హిందూ సమాజంలో చాలామంది ఋషులు, మునులు
అనేకమైన విధాలుగా త్యాగాలు చేసినటువంటి వారందరూ కూడా కోవకు చెందినవారు. వారందరి ఉద్దేశం కూడా ఈ జ్ఞానాన్ని అభ్యసించడం ద్వారా మనుషుడు ఏది మంచిదో, ఏది దేవుడు అంగీకరిస్తాడో, ఏది అంగీకరించడో అనేటువంటి అనుభవాన్ని వెతుకుతూ ఉంటారు. మాకు ఒక బంధువు ఉన్నాడు. అతను అమెరికాలో ఉన్నటువంటి టెక్సస్ రాష్ట్రంలో జీవిస్తాడు. చాలా మంచి, ఒక మనిషి మంచివాడు అని చెప్పడానికి అతడు ఒక నిదర్శనం. మాకు ఇక్కడ బాంబేలో ఉండగా పరిచయం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కుంకుల్మర్లో మా భార్య తరపు వాళ్ళ బంధువులు. అతడు ఇంజనీరు, మంచి చక్కగా చదువుకున్నవాడు, తెలియగలిగినవాడు, వ్యక్తిగతంగా ఎంతో సత్పురుషుడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు సత్యాన్ని వెతుకుతున్న సందర్భంలో ఈ సిద్ధాంతంలో పడిపోయాడు. దాన్ని హిందూయిజంలో వేదాంతం అని కూడా అంటారు. అంటే జ్ఞానం కలిగి ఉండడం చేత శరీరాన్ని నలగొట్టుకొని శరీర సంబంధమైన క్రియల మీద జయం పొందడానికి చేయగలిగినటువంటిది. వాళ్ళ భార్య చెప్తుంటుంది, మా భర్తకు ఈ లోక సంబంధంగా ఎటువంటి విధమైనటువంటి ఆకాంక్షలు కానీ శరీర సంబంధమైన కోరికలు కానీ లేకుండా జీవిస్తున్నటువంటి వాడుగా ఉంటాడు. బయటికి చూస్తున్నప్పుడు ఆయన అనేక మందికి ఈ విషయాలను గురించి బోధించేవాడుగా కూడా ఉన్నాడు. అందరూ అతనిని పొగిడి జ్ఞానవంతుడని, ఈ లోక సంబంధంగా అనేక విషయాల మీద జ్ఞానం కలిగిన వాడని కూడా గుర్తిస్తారు. స్తోయికులు అటువంటి కోవకు చెందినవారు. కానీ మేము చాలాసార్లు అతనికి చెప్పడానికి ప్రయత్నం చేశాం, కానీ అది సరైనదిగా అతను అంగీకరించలేదు. కానీ వాళ్ళ యొక్క సిద్ధాంత ప్రకారం ఏంటంటే, నాకు కలిగిన జ్ఞానం ద్వారా మనిషి ఎందుకు తప్పు చేస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు ఏం చెప్తారంటే, అతనికి మంచి చెడు అనేటువంటిది తెలియస్తున్నటువంటి జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేకపోవడం చేత అతడు చెడు ఏదో మంచిదేదో తెలియదు కనుక మంచి చేస్తుంటాడు, చెడు కూడా చేస్తుంటాడు అనేటువంటి తలంపు కలిగిన వాళ్ళు ఈ స్తోయికులు. అటువంటి వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళ శరీరాన్ని ఎంత మేరకైనా నలగొట్టుకుంటారు, సమస్తాన్ని విడిచిపెడతారు, వేరైన విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఒకవేళ పెళ్ళి అయినప్పటికీ, పిల్లలు ఉన్నప్పటికీ పెళ్లి కానట్లుగా జీవించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అటువంటి నిష్ఠగా ఉన్నటువంటి జీవితాన్ని కలిగిన వారుగా ఉంటారు. హిందూ సమాజంలో అటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాగే ఇస్లాం మతంలో కూడా అటువంటి వారు చాలామంది ఉన్నారు. క్రైస్తవ సమాజంలో కూడా కొన్ని తెగల వారు అటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ శరీర సంబంధమైనటువంటి అభ్యాసం ద్వారా సాధించడానికి చేసేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా లాభం లేదు. వాళ్ళు కొన్ని క్రియలను చేయకుండా ఉండగలరు, కానీ వాళ్ళ అంతరంగంలో ఏ స్వభావం ద్వారా అయితే ఆ క్రియలు చేయడానికి దోహదపడుతుందో ఆ అంతరంగ స్వభావం మీద వాళ్ళు జయం పొందలేరు. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒక మనిషి ఈ కామ, క్రోధ, మోహ, లోభ అనేటువంటి విషయాలు అతడు వాళ్ళ జీవితంలో వాటి ద్వారా నడిపించబడుతున్నప్పుడు వాటిని కొంతమేరకు చేయకుండా ఉండగలడు. ఆ విషయాలు చేయకుండా ఎవరైనా ఉండగలరా? ఉండలేరా? ఆ ఉండగలగటానికి అది వాళ్ళ శక్తి ద్వారా చేయగలుగుతారు, ఉండగలుగుతారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని మార్పు తీసుకుని రాగలిగినటువంటి శక్తి వాళ్ళలో లేదు. ఉదాహరణ చూడండి, విశ్వామిత్రుడు అనేటువంటి ఒక మునిని గురించి విన్నారా మీరు? విన్నారా? ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక వ్యక్తి తన సొంత సాధన ద్వారా కొంతమేరకు జీవించగలిగాడు అతను. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి ఆ కామానికి అతను పడిపోయాడు. వాళ్ళ కలయిక ద్వారా పుట్టిన వాడే భరతుడు. ఈ భారతదేశం అనే పేరు అతని మూలంగా కలిగింది. చూడండి, ఎంత సరైనటువంటి స్థితి కాదు అది. అంటే నేను అతన్ని చెప్పడం లేదు, ఒక వ్యక్తిలో, మనందరిలో కూడా మనిషి యొక్క సొంత సాధన ద్వారా సమస్తాన్ని విడిచిపెట్టి జీవిస్తున్నాము అనేటువంటి స్తోయికులు అనేటువంటి తెగకు చెందిన జ్ఞాన సంపాదన కలిగినటువంటి వ్యక్తులు కూడా ఒక సమయం వచ్చేటప్పటికి వాళ్ళలో దానిని దేని ద్వారా నియంత్రణలోనికి తీసుకొస్తున్నారో ఆ నియంత్రణ శక్తిని కోల్పోయిన వారుగా ఉంటారు అని చెప్తున్నాను. అది మనిషికి అసాధ్యం. ఎందుకనంటే ఈ శరీరంలో ఇంకా వేరే శరీరం కాకుండా మనిషిలో ఇంకా 2 భాగాలు ఉన్నాయి. దానిలో ఒకటి ప్రాణం, ఇంకొకటి ఆత్మ. ప్రాణం ద్వారా మనిషి కొంతమేరకు కొన్ని విషయాలను అభ్యసించి నియంత్రణలోనికి తీసుకుని వచ్చి తన జీవితాన్ని నైతికంగా చక్కగా జీవిస్తున్నాను అనుకునేటువంటి భావనలో ఉండవచ్చు. కానీ ఆత్మలో ఏదైతే సరైనటువంటిదిగా లేకుండా ఉన్నటువంటి స్థితి ఉన్నదో ఆ స్థితి అతను ఎప్పుడూ కూడా ఆ పాప స్థితి లేక ప్రాణం ద్వారా ఈ లోక సంబంధంగా జీవించేటువంటి తత్వం నుంచి ఆత్మలో కనుక సరైన విధంగా లేకపోతే అతడు జీవించలేడు, సరైన విధంగా జీవించలేడు. మళ్ళా చెప్తున్నాను వినండి.
ఈ శరీరంలో మనిషి చేసేటువంటి ప్రతి పాపం మనలో ఉన్నటువంటి వేరైన స్వభావాల నుంచి ఉద్భవించేది. ఒక మనిషి క్రోధం కలిగి ఉన్నాడంటే అతనిలో ఒక రకమైనటువంటి స్వభావం అతనిలో ఉన్నది. ఆ స్వభావం ఈ ప్రాణంతో, అంటే మనలో ఉన్నటువంటి ప్రాణంతో ముడిపడి అది శరీరం ద్వారా బయటకు వస్తుంది. కోపం ద్వారా, లేకపోతే ఉక్రోషము, లేకపోతే ఇంకా తప్పుడు మాటలు అవన్నీ మాట్లాడటం. దానికంటే ఇంకా లోపల ఇంకొకటి ఉంది, దానిని ఆత్మ అంటారు. ఆ ఆత్మ ఎప్పుడైతే సరైన విధంగా ఉండదో మనలో ఉన్నటువంటి ప్రాణాన్ని కలుషితం చేసి ఆ కలుషితమైనటువంటి ప్రాణం శరీరాన్ని ఉపయోగించుకొని తన క్రోధాన్ని బయలుపరుస్తుంది. స్తోయికులు అనేటువంటి వారు ఈ విచక్షణ లేకుండా ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, ఈ శరీరాన్ని కనుక నేను స్వాధీనపరుచుకొని సరైన విధంగా జీవించాలంటే నా ప్రాణం మీద నియంత్రణ కలిగితే నేను జీవించవచ్చు అని అనుకుంటున్నాడు. ఈ ప్రాణంతో నేను కనుక ఆలోచించగలిగితే, నాలో ఉన్నటువంటి మానసికమైనటువంటి విజ్ఞానం ద్వారా ఆలోచించగలిగితే, జ్ఞానాన్ని కనుక నేను పొందగలిగితే, ఆ జ్ఞానం ద్వారా నేను సరైన విధంగా తప్పు చేయకుండా జీవించగలను అనుకుంటున్నాడు. కానీ ఉండలేడు. ఎందుచేతనంటే అతనిలో ఉన్నటువంటి ఆది మనుషుడు చేసినటువంటి తప్పును బట్టి అతనిలో ఉన్నటువంటి ఆత్మ భ్రష్టత్వమైంది, లేకపోతే కలుషితమైంది. ఆ కలుషితమైనటువంటి ఆత్మలో ఉన్నటువంటి మనుషుడు ప్రాణ సంబంధంగా దేని మీద కూడా నియంత్రణ పొందలేడు. ఇంపాసిబుల్. అందుచేత అతని శరీరము అనేక విషయాలకు బానిసగా మార్చబడుతుంది. కొందరిలో కామం, కొందరిలో క్రోధం, కొందరిలో మోహం, కొందరిలో లోభం, రకరకాలైన విధాలుగా ఈ శరీరము వాటి యొక్క ప్రభావానికి కిందకి వచ్చి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవితాన్ని మనిషి ఈ లోకంలో జీవిస్తాడు. అది మనిషిని యొక్క సహజమైనటువంటి నైజం. దానికి భిన్నంగా ఇంకా ఏమీ చేయలేడు. చూడండి, ఒక వచనం, 25వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, మనం చదివిన భాగంలో, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేవాడు. ఊపిరి వేరు, జీవం వేరు. సో ఇంగ్లీష్లో రెండు విషయాలు కూడా వేరు, లైఫ్ అండ్ బ్రెత్ అని రాశారు. సో మన శరీరంలో మనందరం కూడా చక్కగా నడవగలిగి, చూడగలిగి, వినగలిగి, రుచి చూడగలిగి, స్పర్శించగలిగి ఈ లోకంలో ఉంటున్నామంటే అది మొత్తాన్ని కలిపి మనం లైఫ్ అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే చనిపోతే వారిలో జీవం ఉండదు, అది అర్థం. ఎవరైనా మనం బ్రతుకున్నామంటే మనలో జీవం ఉందని అర్థం. ఆ జీవం మాత్రమే కాకుండా ఆ వారిలో ఊపిరిని కూడా దయచేయవాడని చెప్పబడింది. సో ఆ ఊపిరి అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఆత్మకు గుర్తు. చూడండి, ఇప్పుడు యోబు గ్రంథం 32వ అధ్యాయం నేను చదువుతున్నాను. చూడండి, యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయడు. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు అని చెప్తున్నాడు. అంటే నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, నాలో ప్రాణం ఉన్నది, నాలో ఆత్మ కూడా ఉన్నది. సో ఆ రెండు విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ శరీరం నేను ఈ లోకంలో నుంచి చనిపోయిన తరువాత అది ఈ కట్టె కాల్చివేయబడుతుంది, లేకపోతే పూడ్చివేయబడి క్షీణిస్తుంది. కానీ నాలో ఉన్నటువంటి ఆత్మ వేరైనటువంటిది, నాలో ఉంచబడినటువంటి ప్రాణం కూడా వేరైనటువంటిది. అవి అమరత్వం కలిగినవి. అవి ఎప్పుడూ కూడా చనిపోవు. ఏదో ఒక స్థితిలో ఎక్కడో ఒక చోట బ్రతికి ఉంటాయి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఏదైతే మనలో ఉంచబడినటువంటి ప్రాణం, మనలో ఉంచబడినటువంటి ఆత్మ, ఆ రెండు విషయాలు కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా ఉండేటువంటి విషయాలు. వాటిలో ఒకటి మనం చదివినటువంటిగా పౌలు వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, ఆయన సమస్తమైన మనుషులకు జీవమును ఊపిరిని దయచేవాడు. అంటే ప్రాణ సంబంధమైనటువంటి జీవాన్ని ఈ లోకంలో ఈ శరీరాన్ని ఉపయోగించి మనం చూడగలుగుటకు, వినగలుగుటకు, మాట్లాడగలుగుటకు, రుచి చూడగలుగుటకు, స్పర్శించగలుగుటకు, చలించగలుగుటకు, మన పనులు మనం చేసుకునగలగటానికి అవసరమైనటువంటి జీవాన్ని, ఆ జీవానికి సంబంధించిన తెలివిని అనుగ్రహించడం మాత్రమే కాకుండా ఊపిరిని దయచేయవాడు. ఆ ఊపిరి అనేటువంటిది మనలో దేవుడు ఉంచున్నాడు. ఆ ఊపిరి అనేటువంటిది నరులలో ఒక ఆత్మ ఉన్నది. అంటే అది దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఉంచబడినటువంటి ఆత్మ. ఆ ఆత్మ దేవుని ఊపిరి చేత, అంటే దేవుడు మనలో ఊదుట ద్వారా, లేకపోతే తాపుట ద్వారా, లేక సంధించుట ద్వారా అతనికి వివేచన కలుగును. అంటే ఆత్మలో వివేచన కలిగినప్పుడు దేవుడు ఆలోచించిన రీతిగా జ్ఞానము కలిగి
దేవుడు ఏదైతే వద్దంటున్నాడో అది చేయకుండా ఏదైతే చేయమంటున్నాడో అది చేయగలిగిన జ్ఞానాన్ని మనిషి పొందగలుగుతాడు. స్తోయికులు నాలో ఉన్నటువంటి ఆత్మ భ్రష్టత్వంలో ఉన్నదనే విషయాన్ని గుర్తించకుండా దేవుని ఊపిరి చేత నేను వివేచన కలిగి జీవించాలనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి వారు స్తోయికులు. కనుక మనందరిలో కూడా ఎప్పుడైనా సరే మనిషి తన సొంత ప్రయత్నం ద్వారా ఒక మంచిని ఆధారం చేసుకుని జీవించేటువంటి క్రైస్తవ జీవితం కూడా దేవునికి అంగీకారయోగ్యం కాదు. దానికి మూలం నాలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఊపిరి చేత వివేచన కలిగి, అంటే దేవుని సంబంధమైన సంగతులను పరిశీలించి అర్థం చేసుకొని దాని ఆధారంగా నా ప్రాణాన్ని శరీరాన్ని నేను నడిపించుకోగలిగిన విధంగా జీవించినట్లయితే అప్పుడు నేను సరైన విధంగా దేవుని దృష్టిలో జీవించిన వాడనిగా చేయబడతాను. అలా కాకుండా మనిషి యొక్క జ్ఞానం ద్వారా కనుక నేను జీవించినట్లయితే నా జీవితము దేవునితో సంబంధం లేనిదిగా అవుతుంది. కానీ ఆయన నాకు సృష్టికర్త, అందుచేత ఆయన నాకు వివేచన కలుగు చేయాలని ఆయన నాలో ఊపిరి ఊదాలని చూస్తున్నాడు. అలా ఊపిరిని ఊది ఆయన ఏదైతే వివేచన అనుగ్రహించాలని కోరుకుంటున్నాడో ఆ వివేచనను అనుగ్రహించి దేవుడు కోరిన విధంగా ఆయన ఉద్దేశం మేరకు నన్ను సృష్టించున్నాడో దాని మేరకు నేను జీవించగలిగేటట్లుగా ఆయన నన్ను చూడాలని కోరుతున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నా ఆత్మలో అటువంటి వివేచన కలుగుతుందో నా ప్రాణం సరైన విధంగా దేవుని యొక్క సమాంతర రేఖలోనికి వచ్చి చక్కగా ఈ శరీరాన్ని ఆయన మేరకు, ఆయన కోరిన మేరకు జీవించగలిగేటట్లుగా చేస్తుంది. ఒకటి, స్తోయికులు మనిషి యొక్క జ్ఞానం ద్వారా దేవునికి ఇష్టకరమైనది మంచిగా కనబడేదని జీవితాన్ని జీవించడం. రెండవది, దేవుడు ఏం కోరుతున్నాడంటే ఆయన సమస్తమైన మనుషులను సృష్టించి జీవమును ఊపిరిని దయచేసి ఆ ఊపిరి ద్వారా నాలో వివేచన కలుగు చేసి నాలో ఉన్న భ్రష్టత్వాన్ని తెలియపరిచి దేవుడి వైపు చూచి ఆయన ద్వారా ఆ భ్రష్టత్వం నుంచి నేను బయటికి రాగలిగి ఆత్మ యొక్క ప్రభావం చేత ఈ ప్రాణాన్ని శరీరాన్ని లోపరుచుకొని దేవుడు కోరిన విధంగా జీవించాలనేటువంటి విషయాన్ని పౌలు వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. అది మనందరం కూడా గ్రహించాలి. క్రైస్తవులైన వారు కూడా వారు రక్షణ పొందిన తర్వాత కూడా సరైన విధంగా జీవించలేకపోవడానికి కారణం నాలో ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క ఊపిరి చేత వివేచన కలిగి దేవుని యొక్క దృష్టిలో ఏది సరైనదిగా ఉన్నదో అది చూడగలిగి ఆ మేరకు ఆయన శక్తిని అన్వయించుకొని జీవించగలగాలి. అది ఎప్పుడైతే జరగదో నేను అప్పుడు తప్పిపోయిన వాడిగా ఉంటాను. అది అందరికీ వర్తించే విషయం. ఆయన నరులో ఒక ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తిని యొక్క దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయాలి. ఆ వివేచన అనేటువంటిది దేవుని సంబంధమైనటువంటి జ్ఞానం. స్తోయికులు మనుషుని యొక్క జ్ఞానంతో ఆధారపడుతూ జీవించే జీవితం. ఆ వివేచన అనేటువంటిది పరలోక సంబంధమైన దేవుని ఉద్దేశాలను మనకు తెలియపరిచేటువంటి జ్ఞానం. ఈ స్తోయికులు భూలోక సంబంధంగా దేవునితో సంబంధం లేకుండా ఉండేటువంటి జ్ఞానం. ఈ వివేచన దేవుని సంబంధమైనది, పరలోక సంబంధమైనది, దేవుడు మనల్ని సృష్టించుటలో కలిగిన సృష్టి యొక్క ఉద్దేశాలను తెలియపరుస్తూ మనకు తెలియపరిచే జ్ఞానం. అది తేడా. అది వాళ్ళ గమనానికి తీసుకొస్తున్నాడు. అది రెండవ విషయం. అంటే మనిషి నైతికంగా ఈ లోకంలో తన సొంత ప్రాణశక్తి ద్వారా ఎంతగా జీవించినప్పటికీ కూడా దేవుని యొక్క కృప లేకుండా, ఆయన యొక్క వివేచన లేకుండా నైతికంగా దేవుడు కోరిన విధంగా జీవించడం అనేటువంటిది అసాధ్యం. అది మనందరం కూడా గ్రహించాలి. అలా గ్రహించగలిగి దేవుని యొక్క ఆత్మ యొక్క ఊపిరి నాలో వివేచన కలుగజేసి ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు, ఏ విధంగా జీవించాలి, ఎందుకు జీవించాలి, దేని కొరకు జీవించాలి, ఆ విషయాలన్నిటినీ కూడా తెలియజెప్పుతూ మనల్ని నడిపించాలని దేవుడు కోరుతున్నాడు. దాని తర్వాత 17వ అధ్యాయం 16వ వచనం అపోస్తలుల కార్యం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. తర్వాత 23వ వచనంలో, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పట్టణంలో అనేకమైనటువంటి దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఒక దేవుడు కాదు. అది ఇక్కడ మనం ఇండియాలో తరచుగా చూస్తున్నటువంటి విషయాలు. సో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క దేవతను పూజించే వాళ్ళుగా ఉంటారు, ఇంకొక ప్రాంతంలో ఇంకొక దేవతను కొలిచేవారుగా ఉంటారు. సో ఆ విషయాలన్నీ కూడా అక్కడ కూడా ఆ రోజులలో అలాగే జరుగుతూ వచ్చాయి. అందుచేత అనేకమైన దేవతా విగ్రహాలు వారికి కనబడ్డాయి. పౌలు వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే,
మనకేం అర్థమవుతున్నదంటే వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి దేవుళ్ళను పూజిస్తూ ఎవరిని పూజించినా సరే మనందరం కూడా చేరవలసిన గమ్యస్థానానికి ఆ దేవతలు మనని చేరుస్తాయని చెప్తున్నారు. అది వాళ్ళ ఉద్దేశం. అందుచేత వాళ్ళకు తోచినటువంటి దేవుడిని వాళ్ళు పూజించేవారు. అటువంటి వారికి పౌలు మాట్లాడుతున్నాడు. తర్వాత వారిలో కొంతమంది పేరు లేనటువంటి దేవుడు, అంటే మాకు తెలియనటువంటి దేవుడు అనేటువంటి ఒక అతన్ని కూడా చేర్చారు. అంటే చాలా సిద్ధాంతాలు ఉన్నాయి మన ఇక్కడ కానీ ప్రపంచం అంతటా కూడా. ఒకటి, దేవుడు అద్వితీయుడు అనేటువంటిది, అది మనందరం కూడా, అది బైబిల్ కూడా అదే చెప్తుంది. అంటే ఆయన ఒక్కడే మాత్రమే, దేవుడు ఒక్కడే అనే విషయాన్ని. అలా కాకుండా అనేక మంది దేవుళ్ళు ఉన్నారనే సిద్ధాంతాన్ని చాలామంది నమ్ముతారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది నమ్ముతారు. దాన్ని ఇంగ్లీష్లో పాలీథిజం అంటారు. పాలీ అంటే మోర్ దెన్ వన్, ఒకటి కంటే ఎక్కువ. థిజం అంటే దేవునికి సంబంధించింది అని అర్థం. పాలీథిజం అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతం, అంటే చాలామంది దేవుళ్ళు ఉన్నారు అనేటువంటిది అతను చెప్పేది, వాళ్ళు చెప్పేది. అలా కాకుండా ప్యాంథియిజం అని ఉంది. విన్నారా ఇవన్నీ ఎప్పుడైనా పేర్లు ఎవరైనా? ప్యాంథియిజం అంటే, ప్యాన్ అంటే యూనివర్సల్, వరల్డ్. థిజం అంటే దేవుడు, అంటే సృష్టిలో దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు. వాళ్ళని గురించి విన్నారు ఎప్పుడైనా? సృష్టిని పూజిస్తారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, పుట్టలు, వాటిని పూజిస్తారు కొంతమంది. వాళ్ళని గురించి విన్నారు ఎప్పుడైనా? చూడలేదా? ఇప్పుడు సూర్యుని పూజించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్యాంథియిస్ట్ అంటారు. అంటే ఇదంతా కూడా ప్రతిదానిలో కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతారు. అంటే అనేక మంది దేవుళ్ళని నమ్మేవాళ్ళు, సృష్టించబడిన ప్రతిదీ కూడా దేవుని యొక్క స్వరూపమని నమ్మేటువంటి వాళ్ళు. అక్కడ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వాళ్ళకేం చెప్తున్నాడంటే అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు అతను. వాళ్ళకి సమాధానం 24వ వచనం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. జగత్తును అందులో ఉన్న సమస్తమును నిర్మించినటువంటి దేవుడు అని చెప్తున్నాడు ఆయన. అంటే ఎవరు కూడా, ఏ దేవుడు కూడా ఒకటే దేవుడు. ఆ ఒకటే దేవుడు అనే దానికి నిదర్శనం ఏమిటంటే ఆయన సమస్తాన్ని సృష్టించాడు. అంటే ఇండియాలో ఉన్నటువంటి దేవుళ్ళు ఇండియాను సృష్టించారు. మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ముస్లింకి సంబంధించినటువంటి అల్లా అక్కడ ఉన్నటువంటి దేశాన్ని సృష్టించాడు. అమెరికా, కెనడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుళ్ళు ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సృష్టించాడు అనేటువంటి సిద్ధాంతం ఎక్కడా లేదు. అందరికీ సమస్తమును అని చెప్తున్నాడు. అంటే అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో అందరినీ ఆయన సృష్టించాడు. అంటే ఒకడే. అలా కాని పక్షంలో మీరందరూ కూడా పరీక్ష చేసుకోవచ్చు. మనందరం ఇండియా సంబంధించిన వారు, కానీ అమెరికన్స్ వేరుగా కనబడతారు రంగులు. అలా కాకుండా మనందరినీ కనుక కోస్తే, ఓపెన్ చేస్తే మనలో ఫంక్షన్ చేసేటువంటి గుండె, కాలేయము, ఊపిరితిత్తులు, తర్వాత కిడ్నీలు, ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. వాళ్ళకి మనకి పనికి వస్తుంది, మంది వాళ్ళకి కూడా పనికి వస్తుంది. ఏమి సంబంధం లేదు. 4 రకాల బ్లడ్ గ్రూప్స్ దానికి సంబంధించిన అందరికీ అన్ని చోట్ల రకాల మనుషులకి వర్తిస్తాయి. ఏమాత్రం కూడా తేడా ఉండదు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒకడే దేవుడు అని. వేరువేరు దేవుళ్ళుగా ఉన్నట్లయితే మనందరం కూడా వేరువేరుగా ఉండేవాళ్ళం. ఇండియాకి సంబంధించిన దేవుడు దాన్ని ఆయన పంచుకొని ఆయన ఇష్టం వచ్చిన రీతిలో వారందరినీ కూడా సృష్టించి, వారందరూ కూడా ఎర్రగా ఉండాలా, తెల్లగా ఉండాలా, ఒకే రకంగా ఉండాలా, వేరువేరుగా ఉండాలా అనేది నిర్ణయించి ఉంచేవాడు. అలా చేయలేదు ఆయన. అన్ని చోట్ల ఒకే మనుషుల నుంచి సమస్తమును సృష్టించాడు. సమస్తమును సృష్టించిన దేవుడు కనుక మనం ఎప్పుడు కూడా వేరు దేవుళ్ళు ఉంటారనేటువంటి ఉద్దేశాన్ని మనం ఎప్పుడు కూడా అంగీకరించకూడదు. ఎందుకంటే ఒక్కడే దేవుడు, ఆ ఒక్కడే దేవుడే మనందరినీ సృష్టించాడు. కనుక మనందరం కూడా, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఏకరీతిగా ఉన్నారు. వాళ్ళ యొక్క గుణములు, స్వభావాలు వేరు, కానీ సృష్టించబడిన విధానం కానీ, వాళ్ళు ఫంక్షన్ చేసే, అంటే వాళ్ళ యొక్క జీవితాలను నిర్వహించేటువంటి విధానం కానీ ఒకటే. ఆ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. 27వ వచనంలో, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలం వారు ఆయనను తడువులాడి వెతికి కనుగొందరేమో అని. చూడండి, ఆయన నిర్ణయ కాలములను, అంటే ఋతువులు, గాలి, నీరు,
అవన్నీ రావడానికి కావలసినటువంటి విషయాలు ఆ కాలంలన్నిటినీ కూడా ఆయన నిర్ణయించి ఉంచాడు. అందుచేతనే మనుషుడు నీరు గాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి పదార్థాలు అన్ని చోట్ల కూడా సృష్టించి ఉంచాడు. ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఏ విధంగా గాలి పీల్చుకుంటారో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా అదేవిధంగా గాలి పీల్చుకుంటారు. ఏమాత్రం కూడా తేడా లేదు. ఒక దేవుడు కనుక ఆయన సృష్టించిన విధానంలో అందరికీ కూడా సంబంధించిన ఒకే విధానం ఉన్నది కనుక ఆ నిర్ణయ కాలంలో అంటే ప్రతి చోట కూడా ఋతువులు, తర్వాత కాలములు, పగలు, రేయి, సూర్యుడు, చంద్రుడు వీటన్నిటిని కూడా ఆయన నిర్ణయించి ఉంచాడు. కనుక అవన్నీ కూడా సృష్టించబడి మనుషులు జీవించడానికి పనికి రాగలిగినటువంటి అనుకూల వాతావరణాన్ని ఆయన కలుగజేసి ఉంచాడు. కనుక మనము వేరు వేరు దేవుళ్ళ చేత సృష్టించబడి ఉన్నామని కానీ మనము అనుభవిస్తున్నటువంటి ఈ లోకం కానీ గాలి కానీ నీరు కానీ దేవునికి వేరు వేరు దేవుళ్ళ చేత చేయబడినవని కానీ మనం అనుకొనకూడదు. అలా కనుక ఉన్నట్లయితే మీరు అమెరికాలో ఉన్నటువంటి నీరు గాలి మీకు ఇక్కడికి పనికిరాదు. మీ అబ్బాయి అందరూ అక్కడికి వెళ్ళి ఉంటున్నారు అంటే ఇక్కడ గాలి పీల్చుకున్నట్లే అక్కడ కూడా ఉండగలుగుతున్నారు, నీరు కూడా తాగలుగుతున్నారు. అంటే అర్థం ఏమాత్రం కూడా తేడా లేదని అర్థం. వేరే దేవుడు అయితే వేరే విధంగా ఉండాలి. అప్పుడు వేరే దేవుడు అయితే ఇండియాకి సంబంధించిన దేవుడు సూర్యుని ఇక్కడ ఆపేసి ఉండేవాడు. అలా చేయలేదు. సూర్యుడు ప్రపంచమంతటా తిరుగుతుంటాడు, భూమి అతని చుట్టూ గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు చెప్పట్లా మాకు ఇది సంబంధం లేదు, మేము ఇండియాలో ఇక్కడ వరకు ఆగుతాము, లేకపోతే అమెరికాలో అక్కడ వరకు నిలిచిపోతామని. అందరూ కూడా సంబంధించిన విధంగా ఒక్కడే దేవుడు అని చెప్పగలగడానికి నిదర్శనంగా అన్నీ కూడా నిర్ణయ కాలములు, ఋతువులు, మనకు వెలుగునిచ్చేటువంటి సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు ఇవన్నీ కూడా ఒక దేవుని చేత సృష్టించబడ్డాయి. ఆ విషయాన్ని మనందరం కూడా గమనించాలి. కనుక ఎవరు కూడా పాలిథిజం అంటే బహుదేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతాన్ని కానీ లేక దేవుని చేత సృష్టించబడినటువంటి సృష్టాన్ని పూజించేటువంటి విధానాన్ని కానీ మనము అంగీకరించకూడదు. అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన నీ కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ దేవుడు అంటే ద్వితీయుడు లేడు అని అర్థం, అంటే రెండవ వాడు లేడు అని అర్థం. పాలిథిజం అంటే దానికి ఆపోజిట్, ద్వితీయులు అని, మోర్ దెన్ వన్ అని. అందుచేత పౌలు చెప్తున్నాడు, సమస్తమును సృష్టించి నిర్ణయ కాలమును నిర్ణయించి అందరి మనుషులకు ఊపిరిని జీవమును దయచేసి వారు ఒకవేళ ఆయనను తడువులాడి కనుగొందరేమని ఆయన వెతుకుతున్నాడు. మనం చూడవలసిన విషయం అది. మనందరిలో కూడా ఈ విషయాలు కనుక అర్థమైతే దీన్ని మనం వెతకాలి. నన్ను సృష్టించిన నిజమైనటువంటి దేవుడు ఎవరు? నేను ఈ లోకంలో ఎందుకున్నాను? తిని త్రాగి డబ్బు సంపాదించి ఆరోగ్యకరంగా నా జీవితాన్ని ముగించి వెళ్ళిపోవడం అనేనా నా ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం? నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఒక ఉద్దేశంతో నన్ను సృష్టించి ఉండగా ఆ సృష్టికర్త యొక్క ఉద్దేశం ఏమిటి? నన్ను సృష్టించిన దేవుడు ఎవరు? ఎందుకు ఇక్కడ ఉన్నాను? ఎందుకు ఈరోజు ఇక్కడ ఉన్నాను? రేపు ఇంకో చోటు ఉంటున్నాను? దేవుడు ఎందుకు నన్ను ఆ విధంగా ఉంచాడు అనే విషయాన్ని మనం చూడాలి. అది వారు ఆయనను తడువులాడి కనుగొందరేమో అని ఆయన అందరికీ తెలియపరుస్తున్నాడు. కానీ చాలామంది దాన్ని ఆపివేస్తున్నారు. అంటే వారి హృదయాలను తాకనివ్వకుండా, ఆ ప్రశ్న వారిని తట్టనివ్వకుండా, వారు వారి ఇష్టం వచ్చిన రీతిలో జీవించడానికి ఇష్టపడేవారు గాను, లేక వారి జ్ఞానం చేత ఈ లోక సంబంధమైనటువంటి జీవన విధానంలో జయం పొందడానికి చేసే ప్రయత్నంలోనూ మునిగిపోయినారు. దేవుడు ఏదైతే తన కృప ద్వారా మనందరం కూడా ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో నుంచి బయటికి రాగలిగి నిజమైన దేవుడిని ఎరిగి ఆయనలో ఉన్న జీవం ద్వారా ఎల్లప్పుడూ జీవించగలగడానికి పనికి రాగలిగిన విధంగా మనం ఆయన కృపను పొంది ఆయన ఏదైతే ఆశిస్తున్నాడో దానిని మనం అనుభవించగలిగేటువంటి స్థితిలో మనుషులు రావడానికి ఇష్టపడటం లేదు. ఆయన చెప్తున్నాడు, పిలుస్తున్నాడు అందరిని రమ్మనమని. పాట కూడా పాడారు కదా మీరు, తెరువు నీ హృదయ ద్వారము నేడే. కానీ ఆయన ఇప్పుడు కూడా ఎవరైనా సరే ఆయన వైపు తిరిగి తడువులాడి ఈ ప్రశ్నలు, సింపుల్, చాలా సాధారణమైనటువంటి ప్రశ్నలు. నేను ఎందుకు ఈ లోకంలో ఉన్నాను? నన్ను ఎవరు సృష్టించారు? నాలో ఉన్నటువంటి ఆత్మ అంటే ఎవరైనా చెప్పొచ్చు నాలో ఆత్మ లేదని. మీలో మనస్సాక్షి అనేది ఉందా? మనస్సాక్షి నాకు లేదు అనే వాళ్ళు ఎవరైనా చెప్తే చేతులు ఎత్తండి. ఎవరైనా సరే అంటే ఎవరైనా లేదు ఇక్కడ ఉన్న వాళ్ళలో మనస్సాక్షి ఉందా లేదా? ఉందంటేనే అర్థం అది దేవుని సంబంధమైనది. మీకు ఎవరు చెప్పట్లా ఇది తప్పు చేయొద్దు, ఇది తప్పు చేయకూడదు అని. మీలో ఉన్నటువంటి మనస్సాక్షి అది దేవుని సంబంధమైన అంశం కనుక మీకు తెలియపరుస్తున్నాడు. ఆ మనస్సాక్షిలో ఎటువంటి వ్యత్యాసం లేదు కనుకనే
అమెరికన్స్ అయినా, కెనడియన్స్ అయినా, ఇంగ్లీష్ వాళ్ళైనా, ఇండియన్స్ అయినా, మనందరిలో కూడా ఉంచబడిన మనసాక్షి ఒకటే కనుక మనందరము ఒక దేవుని చేతనే సృష్టించబడ్డామనే విషయాన్ని కూడా మనకు అర్థం తెలియజేస్తుంది. తడువులాడి కనుగొనాలి. ఒకవేళ నేను ఈ లోకంలో ఉన్న సృష్టాన్ని పూజించేవాడనిగా ఉన్నానా, ఆ సృష్టాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తను పూజించేవాడనిగా ఉన్నాను. సృష్టం అంటే నేచర్, ఏదైతే సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా సృష్టించబడిన వారు. దేవుడు అనుకుంటే వాళ్ళందరినీ కూడా మూసివేయచ్చు, కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కాంతితో ప్రజ్వరిల్లేటట్లుగా చేయగలడు ఆయన. వాడు దేవుళ్ళు కారు, మనుషులు దేవుళ్ళు కారు. కనుక ఒక మనిషిని కానీ, ఒక సృష్టించబడిన దేవుని చేత సృష్టించబడిన దేనిని కానీ మనం పూజించడం అనేటువంటిది ఒక విగ్రహం కిందకు వస్తుంది. నిజమైనటువంటి తండ్రి అయిన దేవుడు అద్వితీయుడు. ఆయన నన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడు, నిన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడు, మనందరినీ ప్రేమించేవాడుగా ఉన్నాడు. అందరికీ ఆయనను తెలియపరచాలని కోరుతున్నవాడు. దానికి తగిన విధంగా ఆయన అన్నిటినీ కూడా చక్కగా సృష్టిలో ఉంచాడు. ఇప్పుడు మనందరం కూడా తడువులాడి ఆయనను వెతికి కనుగొని రక్షణ పొందాలని ఆశిస్తున్నాడు. అలా కాని పక్షంలో ఆయన మనందరికీ కూడా తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. నిజమైన విధంగా అద్వితీయ సత్యదేవుడు అయిన ఆయనను, ఆయన పంపిన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరిగినట్లయితే మనందరం కూడా నిత్య జీవాన్ని పొందగలుగుతాం. ఆ నిత్య జీవం అనేటువంటిది ఇప్పుడు మనలో ఆయన దేవుడు ఊపిరిని ఊదినట్లుగా, దాని ద్వారా వివేచన కలిగినట్లుగా, ఈ శరీరాన్ని, ఈ కట్టెను ఈ లోకంలో విడిచిపెట్టిన తరువాత కూడా ఆయనతో పాటుగా ఎల్లప్పుడూ ఉండగలిగేటువంటి జీవం. మనం ఎందుకు దానిని అంగీకరించకూడదో చెప్పండి. ఒక్క కారణం, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత సృష్టికర్త అయిన దేవునితో నేను ఉండకూడదు అని నేను అనుకుంటున్నానని. మీరేం కనుక్కోలేరు దానికి కారణం. ప్రతి వాళ్ళు కూడా ఎక్కువ కాలం జీవించాలని కోరుతున్నారు. డాక్టర్లు, హాస్పిటల్స్, మందులు, మీరు చూసారా ఇవన్నీ? ఎవరైనా మందులు వేసుకోకుండా ఉన్నారా? మేము ఇక్కడ 8 సంవత్సరాల తర్వాత వచ్చాము. మేము హైదరాబాద్లో ఒక ప్రాంతంలో ఉంటున్నాము, మా బంధువుల దగ్గర. 1 కిలోమీటర్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి నడుస్తుండగా అది కిలోమీటర్ కంటే తక్కువ ఉంది. 6 హాస్పిటల్స్ చూసాం. 6 హాస్పిటల్స్ అంటే నాకు వెంటనే అర్థమైంది, మరి ప్రజల యొక్క ఆరోగ్యం సరిగా లేదు అని. అందుచేతనే హాస్పిటల్స్ ఉన్నాయి కదా. మేము ఉండేటువంటి ప్రాంతంలో కెనడాలో మీరు హాస్పిటల్ చూడాలంటే భూతత్వం వేసి వెతకాలి, కనపడదు. అలా అని అనారోగ్యం అసలు రాలేదని నాకు అర్థం కాదు. అంటే అంత తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నవి అంత ఉన్నాయి. అంటే ప్రతి మనిషిలోనూ ఒక రోగం ఉన్నది, దాని నుంచి బయటపడటానికి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటిది అంతకంటే అధికమైనటువంటి రుగ్మత కలిగిన మనుషులందరినీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒకడే దేవుడు, ఆయన అందరినీ స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పంపిన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన ఒక దినమున తీర్పు తీర్చేటువంటి దినాన్ని నియమించి ఉన్నాడు. ఈ లోపు మీకు ఇంకా ప్రాణం ఉండగానే ఇప్పుడు మీరు ఆయనను తడువులాడి కనుగొని ఆయనను ఎందుకు కనుక విశ్వాసం ఉంచినట్లయితే మీరు ఆ రక్షణ మార్గంలోనికి రాగలిగి ఆ నిత్య జీవాన్ని పొంది ఎల్లప్పుడూ దేవుని ద్వారా జీవించగలిగిన వాడుగా చేయబడతారు. సో అది కనుక మీరు కనుక కోరుకున్నట్లయితే దేవుడు మీ జీవితాన్ని చక్కగా ఆశీర్వదించుతాడు. మీరు దేవుని చేత సృష్టించబడినటువంటి ఉద్దేశం యొక్క ఆ ఉద్దేశాన్ని సఫలపరిచి ఆ జీవితం యొక్క సార్థకతను మీరు నిజంగా అనుభవించగలుగుతారు. అలా కాకుండా కనుక మనం చనిపోయినట్లయితే పశువులు పుడతాయి, చనిపోతాయి, కానీ వాడికి పరమార్థం లేదు. మనిషి అలా కాదు. దేవుడు మనిషిని వేరుగా సృష్టించాడు, ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఆ ఉద్దేశం ఆయనతో పాటుగా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకునేటువంటిది. కనుక మనం ఒక విశిష్టమైనటువంటి ఉద్దేశంతో సృష్టించబడినటువంటి దేవుని యొక్క నిర్మాణమైన కనుక దానిలోనికి మనం ప్రవేశించి చక్కగా ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవాలని మనం ఆయన తడువులాడి కనుగొని ఎక్కడ ఉన్నాడా, ఎలా ఉన్నాడా, ఎందుకు అన్నాడా, ఎందుకు నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన మనం చూడాలని కోరుతున్నాడు. కనుక మీరు నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఏదైనా ఎందుకు నాకు ఇది మతాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది కాదు. ఇది నిజమైనటువంటి జీవితానికి సంబంధించిన పరమార్థాన్ని ఎరుగుట అనేటువంటి సత్యం. ఇది చాలామందిలో ఉన్న అపోహ, నేను ఈ దేవుడిని విడిచిపెట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. ఏ దేవుడిని విడిచిపెట్టడం కాదు, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళటం కాదు, నిజమైనటువంటి దేవుని యొద్దకు వెళ్ళటం, నిజమైనటువంటి దేవుని తెలుసుకోవటం, ఆయన ద్వారా జీవించడంలో ఉన్నటువంటి ఒక ఉద్దేశాన్ని చక్కగా గ్రహించగలగటం. దాన్ని మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే ఒక రోజున మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆ ప్రాణం వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళినప్పుడు
అది దేవునికి జవాబుదారీతనంగా నిలబడినప్పుడు పొందబోయేటువంటి శిక్ష భయంకరమైనది. కానీ ప్రేమ కృప కలిగినటువంటి దేవుడు మనందరినీ కూడా రక్షించుటకు, మనందరి ప్రాణాలను ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. కనుక ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మనం ఆయన యొక్క పిల్లలు, ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త. మనలో తల్లిదండ్రులుగా ఉన్న మనందరం కూడా ఏ విధంగా మన పిల్లల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో ఎంతో కష్టపడి వారికి పునాదులు వేసి వారు చక్కగా జీవించాలని ఆశపడతామో, మన పరలోకపు తండ్రి మనలో ఉంచబడినటువంటి ఆత్మలందరికీ తండ్రి అయిన దేవుడు మనందరం కూడా ఆయనతో ఎల్లప్పుడూ నిత్యమైనటువంటి జీవాన్ని కలిగి ఆయనతో సుఖాన్ని, సంతోషాన్ని, ఆయన కలిగిన ఉద్దేశాన్ని నెరవేర్చాలని కోరుతున్నాడు. సరే, ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ కృపలో మా ప్రియులైన వారి మధ్యలో ఈ విధంగా మీ వాక్యాన్ని మీరు అందించినందుకు స్తుతి స్తోత్రాలు. మనుషుని యొక్క విచ్చలవిడితనం కానీ, మనుషుని యొక్క జ్ఞానం కానీ దేవుని యొక్క నియమాన్ని అందుకోలేదు. లేక దేవుడు మనుషుని యొక్క జ్ఞానం ద్వారా అనేకమైన దేవతలు కానీ, దేవుళ్ళని పిలువబడేవారు కానీ ఈ లోకంలో లేరు. కానీ లేక ఒక ప్రకృతి సంబంధంగా సృష్టించబడిన సృష్టాన్ని పూజించేటువంటి తత్వం కూడా నీకు వ్యతిరేకమే. అంటే దేవుడు కాని వారిని దేవుడు అని ప్రేమించుట, పూజించుట. మనుషులంగా మేమందరం కూడా ఏథెన్స్లో ఉన్నటువంటి అనేక మంది వలె దైవభక్తి కలిగిన వారంగా ఉన్నాం. కానీ నిజమైనటువంటి దేవుడిని ఎరుగక చీకటిలో మనిషి తడువులాడి రకరకాలుగా జీవిస్తున్న జీవన విధానాలుగా ఉన్నాయి. కానీ నీ వాక్యము, నీ ఉద్దేశము ఎంతో స్పష్టత, చక్కటి జ్ఞానంతో నింపబడి ఒక మనిషి వెలుగులోనికి రాగలిగి, నీ ఊపిరి ద్వారా వివేచన కలిగి, నీ శక్తి ద్వారా జీవించగలిగేటువంటి మార్గాన్ని నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా అందరి కొరకు తెరిచావు. దాని యొక్క అనుభవంలోనికి మేమందరం రాగలిగేటట్లుగా కృప చూపించు. రాగలిగిన ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు. ఈ అనుభవంలోనికి రాకుండా మా మధ్యలో ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన మా బంధువులు, మిత్రులు, ప్రియులు వారందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంధించాలని ప్రార్థిస్తూ మీ దగ్గరికి వస్తున్నాం. మేము కేవలం వాక్యాన్ని అందించగలమే కానీ వారి యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని చేసిన వాడు నీవు. దానిలో ఉన్న ప్రతి భాగాన్ని ఎరిగిన దేవుడుగా ఉండి, వారి ఆంతర్యమును ఎరిగిన వాడుగా ఉండి, దానిలో ఉన్న ప్రతి దానికి ఏ విధంగా వారు అర్థం చేసుకోవాలో అర్థం చేయగలిగేటట్లుగా నీ ఊపిరిని వారిలో ఊది వారికి వివేచన కలుగు చేయమని ప్రార్థిస్తూ మీ దగ్గరికి వస్తున్నాం. నమ్మదగిన గొప్ప దేవుడు, మా ఆత్మలకు తండ్రివి, మా పక్షంగా మంచి ఉద్దేశాలు కలిగిన వాడువు. మేము ఎల్లప్పుడూ కూడా మీతో ఉండాలని ఆశిస్తున్నటువంటి పరమ తండ్రివి. కనుక ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా నీ యొక్క ఉద్దేశాన్ని నుంచి దిగబడిపోకుండా ఆ మోక్ష మార్గాన్ని చక్కగా పొందగలిగేటట్లుగా, నీ అందరి ప్రేమను, నీకు ఉద్దేశాలను గ్రహించగలిగిన బిడ్డలుగా రాగలిగేటట్లుగా చేయి. మేము ఈ లోకాన్ని మోహించి, మా శరీరాన్ని కామించి, మాలో ఉన్నటువంటి లోభాన్ని, క్రోధాన్ని మా ఇష్టం వచ్చినట్లుగా జీవించాలని చూసే ప్రతి జీవితం నుంచి కూడా విడుదల కలుగు చేయి. ఆ విధంగా నిన్ను ప్రేమించగలిగిన, సంతోషపరచగలిగినటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించేటువంటి జీవం ద్వారా జీవించుతూ నీ నామాన్ని ఘనపరచగలిగిన విధంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. మరోసారి మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నాం. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.